ఇక ఏపీలో విరుచుకుపడేందుకు వరుణుడు రెడీగా ఉన్నాడు. 3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఓవైపు అల్పపీడనం, మరోవైపు రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. దీంతో ఏపీకి వాన వార్నింగ్ తప్పేలా లేదు. రేపటికల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అదిగాక 48 గంటల్లో బలపడితే వాయుగుండంగా మారడం పక్కా అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అదే గనక జరిగితే ఏపీలో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు తప్పవంటున్నారు. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంట. ఆ ఈదురుగాలులు దెబ్బకు జనం ఎండాకాలంలో చలికాలాన్ని చూస్తున్నారు. వర్షం చలి అంటే ఓకే, కానీ ఈసారి కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా అటాక్ చేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని టెన్షన్ పడుతుంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా నైరుతి రుతుపవనాలు కూడా జోరందుకున్నాయి. ఎవరో తరుముతున్నట్లట్లే వేగంగా ఏపీ వైపు దూసుకొస్తున్నాయి. నైరుతమ్మ వాలకం చూస్తుంటే 2-3 రోజుల్లోనే ఏపీలోకి ఎంటర్ అయ్యేలా ఉంది. ఇక నైరుతి రుతుపవనాలు టచ్ చేశాయంటే వర్షాలు రఫ్ఫాడించడం ఖాయమన్నమాట. రైట్, ఏపీకి పెను ముప్పు తప్పేలా లేదు, అది కూడా వాన రూపంలో. సో అధిక వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అటు 3 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పూర్తి సమాచారం మా విశాఖ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వాతావరణ కేంద్రం అధికారులు అసలు ఏం చెప్తున్నారు? అండ్ అలాగే హైదరాబాద్ నుంచి కిరణ్ మాకు అందుబాటులో ఉన్నారు. విల్ కమ్ బ్యాక్ టు యూ కిరణ్. నేను ఒకసారి జార్జ్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. జార్జ్. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు గత వారం రోజులుగా నమోదవుతూ ఉన్నాయి. అదే స్థాయిలో రాగల 3 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే కనుక ఋతుపవనాలు కేరళను తాకడం జరిగింది. అంటే 2009 తర్వాత మళ్ళా అంటే దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ ఋతుపవనాలు అనేవి కేరళని అంతా ఎర్లీగా తాకడం జరిగింది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో మరింత విస్తృతంగా ఈ అల్పపీడనాలు ఈ అల్పపీడన ప్రభావంతో మరింత విస్తృతంగా ఋతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈ ఋతుపవనాలు అలాగే అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో సైతం కూడా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్తూ ఉన్నారు. 28 వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ వాయుగుండ ప్రభావంతో ఈ ఋతుపవనాలు వేగంగా విస్తరించడానికి సైతం కూడా అనుకూలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మే చివరి నాటికే అంటే 8 రోజులు ముందుగానే ఈ నైరుతి ఋతుపవనాలు కేరళని తాకడం, అలాగే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో దానికి వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రాబోయే 2 రోజుల్లోనే ఏపీలో చాలా చోట్ల కూడా ఈ ఋతుపవనాలు విస్తరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు కోస్తాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక రాగల 3 రోజుల పాటు వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుంది. కాబట్టి వాయుగుండంగా మారిన తర్వాత ఆ దిశ ఏ విధంగా ఉంటుందనేది దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాయుగుండంగా మారి అది ఏపీ వైపు వచ్చినట్లయితే కనుక దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అలాగే ఈదురుగాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అల్పపీడనం ఋతుపవనాల నేపథ్యంలో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఓకే జార్జ్.